వెల్కమ్ టు జేఎస్పీ అకాడమీ. పశ్చిమానికి ప్రవహించే నదులు ఒకసారి చూద్దాము. భారతదేశంలో పశ్చిమానికి ప్రవహించే నదులలో ముఖ్యమైన నదులు నర్మదా, తపతి. నర్మదా నది గురించి తెలుసుకుందాం. నర్మదా నది యొక్క పొడవు 13, 12 అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ 13 వస్తుంది, నెక్స్ట్ 12 వస్తుంది అని. అట్లయితే మనకు కోడ్ గుర్తుకుంటుంది. దీని జన్మస్థలం మధ్యప్రదేశ్లోని అమర్కంటక్. దీనికి గల మారు పేర్లు మార్బుల్ రివర్, పగులులోయ నది, విదిర్నదరి నది, గ్రాబెన్ రివర్. సముద్రంలో కలిసే ప్రాంతం గల్ఫ్ ఆఫ్ కంబట్లోని బ్రోచ్, వింధ్య సాత్పుర పర్వతాల మధ్య ప్రవహిస్తుంది. దీని ఉపనదులు హిరన్, ఓర్సంగ్, తావా, దూది, వరిపాన్, షార్ మొదలైనవి. నర్మదా నది ప్రవహించే రాష్ట్రాలు మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్. పై రాష్ట్రాలలో ఎక్కువ పరివాహక ప్రదేశం కలిగిన రాష్ట్రం మధ్యప్రదేశ్. మధ్యప్రదేశ్లో 87% ప్రవహిస్తుందన్నమాట. ఈ నది ముఖద్వారంలో ఏర్పరిచే దీవి ఏంటంటే ఆలియా బెట్. ఇది ఏర్పరిచే జలపాతాలు దువందారా జలపాతం. మధ్యప్రదేశ్లోని జబల్పురా వద్ద ఈ జలపాతాన్ని క్లౌడ్ ఆఫ్ మిస్ట్ అంటారు. ఇతర జలపాతాలు మండర్దర్ది, సహస్రధార, కపిలధార, మార్బుల్. తపతి నది రెండవది వచ్చేసి పశ్చిమంగా ప్రవహించే నదులలో రెండవ పెద్ద నది అనమాట. ఇది నర్మదా నదికి సమాంతరంగా ప్రవహిస్తుంది. దీని యొక్క పొడవు 724 కిలోమీటర్లు. జన్మస్థలం మధ్యప్రదేశ్లోని ముల్టాయి. సముద్రంలో కలిసే ప్రాంతం సూరత్, వజ్రాల నగరం. ప్రవహించే రాష్ట్రాలు మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్. ఎక్కువ పరివాహక ప్రాంతం కలిగిన రాష్ట్రం మహారాష్ట్ర 79%. నర్మదా వచ్చేసేమో మధ్యప్రదేశ్, తపతి వచ్చేసి మహారాష్ట్ర. ద టిన్ ఆఫ్ నర్మదా అండ్ ద హ్యాండ్ మేడ్ ఆఫ్ నర్మదా అని అంటారు. ఈ నది మహారాష్ట్రలో సాత్పుర, అజంతాల మధ్య ప్రవహిస్తుంది. ఉపనదులు వచ్చేసి పూర్ణ, బేతుల్, పాట్కి, కాప్రా, గిర్నా, సబర్మతి. ఆరావళి పర్వతాలలోని మేవార్ నుండి ప్రారంభమై దక్షిణ గుజరాత్లోని కంబాట్ సింధు శాఖలో కలుస్తుంది. దీని పొడవు 371 కిలోమీటర్లు. దీని పురాతన పేరు గిరి కర్ణిక. ఇది జయ సముద్రం సరస్సును తాకుతూ ఉదయ్పూర్ గుండా ప్రవహిస్తుంది. ఈ నదిని ప్రస్తావిస్తున్న పురాణాలు పద్మ మరియు గౌడ పురాణం. ఈ నదికి ఉపనదులు హరా, వేశ్వ, వాకల్, హత్వంతి, సేది. మాహీ నది మధ్యప్రదేశ్లో మాహీ నది వింధ్య పర్వతాలలో పుట్టి రాజస్థాన్ మీదుగా ప్రవహించి గల్ఫ్ ఆఫ్ కంబట్లో కలిసిపోతుంది. దీని పొడవు 583 కిలోమీటర్లు. దీని ఉపనదులు సోమ్, అనాజ్, పనం. పశ్చిమానికి ప్రవహించే ఇతర నదులు రాజస్థాన్లోని ఆరావల్ పర్వతాల్లో మేవార్ అనే ప్రాంతంలో సబర్మతి నది పుట్టి గల్ఫ్ ఆఫ్ కంబట్లో కలిసిపోతుంది. గోవా రాష్ట్రంలో పశ్చిమానికి ప్రవహించే నదులు జువారి, మాండవి, రాచోల్. కర్ణాటక రాష్ట్రంలో పశ్చిమానికి ప్రవహించే నదులు శరావతి, నేత్రావతి, తాద్రి, కాళీ నది, గంగావళి. కేరళ రాష్ట్రంలో పశ్చిమానికి ప్రవహించే నదులు పెరియార్, పంప, ఇడుక్కి, భరతపూజ, బియోపార్. ఆదిశంకరాచార్యుల యొక్క జన్మస్థానమైన కాలడి కేరళ పెరియార్ నది ఒడ్డున ఉన్నది. శబరిమలై పంపా నది ఒడ్డున ఉన్నది.